నిద్ర లేచింది మహిళా లోకం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. లేచిందట లేచింది. లేవకపోతే పనులన్నీ ఎవరు చేస్తారు? ఆయనకి ఆయనే, పిల్లలకి పిల్లలే. ఒక్క పని ముట్టుకోరు. ఏదో అమెరికా సంబంధం, ఓహో సుఖపడతానని బోల్డ్ కట్నం పోసి పెళ్లి చేసి పంపించారు. ఛీ, పని మనిషి కన్నా హీనంగా తయారైంది ఇక్కడ నా బతుకు. రండి కవిత, రండి. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. కాస్త గ్రోసరీ కొనుక్కొద్దామని బయలుదేరా. అరుణ, మనం చెప్పానే, ఈఎంఐ కొత్తగా వచ్చింది. పేరు కల్పన. నమస్కారం అండి. నమస్కారం ఎందుకో, హాయిగా అనుకుంటే అందరికీ హాయిగా ఉంటుంది. అవును, ఇందాక ఎవరి మీద విసుక్కుంటున్నారు? ఎవరి మీద విసుక్కుంటే ఎవరు ఊరుకుంటాడండి? ఇంట్లో వాళ్ళ మీదే. పనిలో ఒక్క సాయం చేయకపోగా అన్నీ ఎక్కడెక్కడో పడేస్తారు. తిరిగి నేనే వెతికి పెట్టాలి. మా ఇంట్లోనూ అంతే. మొన్న ఇట్లాగే విసుక్కుంటూ ఉంటే, రోజంతా ఇంట్లోనే ఉంటావుగా, ఇంకేం చేస్తావు అన్నారు. నాకు మండిపోయింది. ఓ మై గాడ్, అయితే అప్పడాలు తీసుకున్నారా? అట్లగాడితో వాత పెట్టారా? అమ్మో, ప్రెసిడెంట్ బుష్ కూతురులా ఉన్నావే. మనం అలాంటి మారణాయుధాలు ఇలాంటి వాటికేమి వాడక్కర్లేదమ్మా. సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి కదా. ఏమోనండి, మా అమ్మమ్మ అవన్నీ ఇక్కడ దొరుకుతాయో లేదోనని సర్ది పంపించింది. అవన్నీ పాతకాలం పద్ధతులు. నేనేం చేశానంటే, రెండో రోజు మంచం ఎక్కి దుప్పటి కప్పుకొని పడుకున్నా. ఆయన ఆఫీస్ నుండి వచ్చేసరికి వంటగది నిండా పాల చుక్కలు, బ్రెడ్ ముక్కలు, చింకు నిండా ఎండిపోయిన అంట్లు. ఎక్కడ విడిచిన బట్టలు అక్కడే. స్నానాలు లేకుండా జిడ్డు మొహాలతో, కెచప్ మరకల బట్టలతో పిల్లలు. ఏమిటి ఇల్లంతా ఇట్లా ఉంది అంటే చెప్పా. రోజు ఏం చేస్తావు, ఇంటి దగ్గర కూర్చొని అంటారు కదా, ఇదే మరి అని మళ్ళీ ఆ మాట అంటూ ఊరుకోరు. అయితే మీ ఆయన కూడా ఇంట్లో ఏం సాయం చెయ్యరా? ఇంకా సాయం చేస్తున్నట్టు కనీసం నటిస్తారు. వాళ్ళ అమ్మా నాన్న వచ్చారంటే మాత్రం వంటగదింటేనే తెలియనట్టు వేషాలు వేస్తారు. పైగా లివింగ్ రూమ్ లో వాళ్ళతో కూర్చొని ఆర్డర్లు, ఒక దోశ 2 ఇడ్లీ అంటూ. రండి అమల, మన మగవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఇద్దరు జాబ్ చేస్తారు కదా, మీ ఆయన బాగా సాయం చేస్తారని అనుకుంటున్నాను. మా ఆయన పెళ్లి కాక ముందే వాగ్దానం చేశాడు, అన్ని పనులు చేశావు, 50-50 చేసుకుందామని. ఆదర్శ పురుషుడే, అదృష్టవంతురాలు. నా మొహం అదృష్టం. 50-50 అంటే వంట నేను చేయాలట, ఆయన భోజనం చేస్తాడు. ఆయన డిష్ వాషర్లో పడేస్తారట. బట్టలు అవి వాషర్లో వేసి ఇస్త్రీ అది చేసి పెడితే వేసుకొని నల్లగొట్టి లాండ్రీ బాస్కెట్లో వేస్తారు. ఇంటికి గెస్ట్లు వస్తే ఆయన మాట్లాడుతూ కూర్చుంటారు, నేను డిన్నర్ రెడీ చేసి పెడతాను. జీతం తెచ్చి ఇస్తే ఆయన స్టాక్లో పెట్టి తగలడతారు. అయ్యో, ఇంకా గ్రోసరీనా? ఒకసారి యోగట్ తెమ్మని పంపారు. మధ్యలో 4 సార్లు ఫోన్లు. ప్లెయిన్దా వెనిల్లాదా అని ఒకసారి, లో ఫ్యాటా నో ఫ్యాటా అంటూ ఇంకోసారి, డానన్నా బోడనా అంటూ ఇంకోసారి, పీటు డబ్బానా క్వార్టర్ డబ్బానా అంటూ ఇంకోసారి. ఏం చెప్పను? వేషాలండి, వేషాలు. అరుణ గారు, మీ వారి సంగతి చెప్పనే లేదు. ఆయన తినగానే నిద్ర అంటారు, లేవగానే ఆకలి అంటారు. ఉండాల్సిందే. అదేమంటే ఊరికే సాధిస్తున్నానంటారు. అడగగానే చేస్తే నసపెట్టడాన్ని నా నోటికేమన్నా దొరక? చెప్పండి. అది కాదు, వాళ్ళు చూద్దాంలో అన్నారంటే అది జన్మకు అయ్యే పని కాదని అర్థం. చేద్దామంటే నా వల్ల అయ్యే పని కాదు, నువ్వే ఏదో తంటాలు పడి చేసుకోవాలని అర్థం. పని చేయించాలంటే ఈసారి ఇట్లా చేసి చూడండి. వయసు మీద పడుతున్న కొద్దీ మీలో ఇదివరకటి హుషారు ఉండటం లేదు ఇంటి పనుల మీద అని. ఇఫ్ యువర్ హనీ క్యాన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అంటూ ఉండే హ్యాండీమెన్ని పిలుస్తానులే అని చెప్పండి. ఇక అంతే, లుంగి ఎగ్గట్టుకుని మరి మీకు ఆ పని చేసి పెడతారు. బాగుంది, నేను కూడా ట్రై చేసి చూస్తా. మీ ఆయన సంగతి చెప్పగలుగుతున్నా? మా ఆయన బంగారం అని వాళ్ళ చుట్టాలంతా ఒకటే మూతర కొట్టారండి. అబ్బో, 24 క్యారెట్లా? 1 కిలో నాకు కూడా బొమ్మ. నిజమండి, 4 గిన్నెలు కడిగితే చాలు. అయ్యో చూడు నీ చేతులు ఎలా కందిపోయాయని బాధపడతారండి బాబు. బాధపడతాం సరే కల్పన, ఆ గిన్నెలు ఎప్పుడన్నా ఆయన కడిగారా అన్నది ప్రశ్న. లేదండి
అనుకోండి, అయినా నేనేం చేసినా భలే బాగుంది అని మెచ్చుకుంటారు. పైగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి మరీ చెప్తారు. అన్నీ రికార్డ్ చేసి పెట్టుకోమ్మా, ఆ పొగడ్తలు తర్వాత మళ్ళీ వినపడవు. దాకా నాకుంటూ తింటూ ఉంటే మొహమాటం చంపుకుని ఆవునే రెసిపీలు అడిగి తీసుకొని మరీ పొద్దున్నుంచి కష్టపడి 2 కూరలు, వేపుడు, సాంబారు చేస్తే శుభ్రంగా తిని తేల్చుతూ ఈరోజు పెరుగు చాలా బాగుందో అంటారు. కడుపు మండిపోయింది. అయితే ఒక్క పీకు పీకారా?